హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 1812. మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామని అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, చూసే ఉంటారు కదా, మూవీ రిలీజ్ అయింది కదా, వెళ్ళాలి కదా మరి. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము చెన్నై నుంచి ఒక ½ టైం అనమాట మాకు థియేటర్కి వెళ్ళేసరికి. సో దారిలో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట, కార్లో సాంగ్స్ వినుకుంటూ. సో వెళ్తున్నామండి. ఆ రోజు నైట్ షో అనమాట. అది వెళ్ళేసరికి టైం అయింది, అంటే కొంచెం బిఫోర్ బయలుదేరాం అనమాట. ఇంటి దగ్గర ఇంక భోజనం చేసి బయలుదేరిపోయాం అనమాట. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కదా. సో స్టార్ట్ అయిపోయామండి. సో మేము ఇంకా దగ్గరకు వచ్చేసామండి. ఇదేనండి థియేటర్, అంటే చెన్నైలో రాఖీ థియేటర్ అంటారనమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక ½ పడుతుందండి. తెలుగులో ఉంది, తమిళ్లో కూడా ఉంది. ఇంకా ఈ థియేటర్లో ఇంకో 4 మూవీస్ కూడా ఏదో అవుతున్నాయన్నమాట. ఇది అంబత్తూర్ అనమాట అండి. ఇక్కడ చెన్నైలో చాలామంది ఉంటారు కదా తెలుగు వాళ్ళు, అంటే చాలా ఎక్కువ మంది వచ్చారండి తెలుగు వాళ్ళు. థియేటర్ అసలు ఖాళీ లేదు తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ కోసం. సో ఇక్కడ బయట అప్పుడే మేము వెళ్ళేసరికి కొన్ని మూవీస్ రిలీజ్ అయినట్టు, అదే అయిపోయి ఉంటాయి. సో అక్కడ వాళ్ళందరూ వస్తున్నారనమాట. మేము కారు పక్కకు తీసి పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంది, పార్కింగ్ ఉండదు అని చెప్పేసి. ఇక్కడ తేజు వాళ్ళ డాడీ చూస్తున్నారనమాట అండి, ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సో ట్రాఫిక్ అది ఫుల్ ఉందండి బాగా. సో అక్కడ మేము కార్ పెట్టేసి లోపలికి వచ్చాం అనమాట. అప్పుడు పార్కింగ్ బయటే ఉందండి, లోపలికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో అక్కడ చూస్తున్నాం అనమాట, ఎంత టైమింగ్ ఏంటి అని అడుగుతున్నాం అనమాట, ఎప్పుడు షో ఓపెన్ అవుతుంది ఏంటని. ఇక్కడ చాలామంది తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి. స్టూడెంట్స్ ఎక్కువ కనిపించారు థియేటర్లో మాత్రం, బాగా ఎక్కువ మంది ఫ్యామిలీస్. అంటే మేము నిన్న వెళ్ళాం కదండి. సో సాటర్డే సండే అయితే ఫ్యామిలీస్ వస్తాయి. సో నిన్నైతే మరి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారండి. సో థియేటర్ అయితే లోపల ఉంది. స్క్రీన్ అయితే కొంచెం చిన్నగా అనిపించిందండి మాకు. సో పర్వాలేదు, సరిపోయింది, ఓకే. బాగా పైకి ఉన్నది, అంటే బాగా పైకి వచ్చిందండి మాకు అయితేనే సైడ్స్. సో స్క్రీన్ ఎక్కడో చిన్నగా కిందగా ఉన్నట్లు అనిపించింది. సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, బట్ సినిమా చూసిన తర్వాత ఇంకా అదంతా మర్చిపోయాం అనమాట. ఇంక సినిమా విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదండి. పుష్ప 1కి 2కి చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఏమీ పుష్ప 1 ఎక్కడ గుర్తు రాలేదన్నమాట సినిమాలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట, నెక్స్ట్ ఇది వస్తుంది అని చెప్పేసి. అంత బాగా అనిపించిందండి మూవీ అయితే, చాలా బాగా అనిపించిందండి. సాంగ్స్ కానివ్వండి, వాటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా అనిపించిందండి. చాలా బాగా నచ్చింది మాకైతే. ఫస్ట్ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము, బట్ బాగా నచ్చిందండి. క్లిప్ యాడ్ చేస్తున్నాను చిన్నది, మళ్ళీ కాపీరైట్స్ గట్రా పడిపోతాయి కదండి. అంటే ఇది వచ్చి ఆమె ఎంట్రన్స్ అనమాట అది. సో మాకైతే చాలా బాగా నచ్చిందండి పుష్ప 2 వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 3 కూడా ఉన్నదన్నమాట. మరి దానిలో ఎలా జరుగుతుంది ఏంటో చూడాలి. పర్సనల్గా అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మాత్రం, ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చే మూవీ అండి. చాలా అంటే అందరూ చూడాల్సిన మూవీ అనిపించింది. చాలా బాగుందండి మూవీ అయితేని, మళ్ళీ వెళ్ళి చూడాలి అని కూడా అనిపించింది అనమాట. అలా ఉంది మూవీ అయితేని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.